మిమ్మల్ని తట్టి లేపడానికి, మీ మోసాలను మీకు అర్థం చేయించడానికి వినూతన రీతిలో చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేసినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? బట్టిగారితో మాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? బట్టిగారితో మాకు వేరే పంచాయతీ ఉందా? వ్యక్తిగతం మాకేం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ విత్ బట్టిగారు, ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్. బికాస్ హీఈస్ బీయింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్, డెఫినెట్ గా అడుగుతాం కదా. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టినారు కనుక ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ఆర్థిక మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం తప్ప అది వ్యక్తిగతంగా మేము బట్టి గారిని ప్రశ్నించడం కాదు కదా. ఇట్ ఈస్ ద ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలోని ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందే తప్ప బట్టి గారితో గెట్టు పంచాయతీతో ఇంకో వేరే పంచాయతీ మాకు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందు ఏమన్నాడు? కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే? కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్ల పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకుని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. మరి ఏం ముఖ్యమంత్రి గారు, నువ్వే చెప్పినావు కదా కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, ఎందుకు పారిపోయినావు? ఎందుకు చర్చించలేదు అని అడుగుతా ఉన్నాం. మేం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అనేక విషయాలను ఎత్తి కూడా చూపగలిగినాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పుడు ప్రచారం అని శాసనసభ సాక్షిగా రుజువు చేసినాం. మేం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్న వేస్తే మా ప్రశ్నకు శాసనసభలోనే ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మేమిచ్చిన ఉద్యోగాలు 60,000 కాదు 16,000 ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని శాసనసభలో ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీలో మేము అడిగినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చినాయి ఎన్ని, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని సభలో ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఈ 60,000 చెప్పేటి అన్ని కాకి లెక్కలు, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి అని ఇవాళ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తేట తెల్లం చేసగలిగింది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడింది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా బలంగా మేము వినిపించగలిగాం. మేము నిరుద్యోగుల యొక్క ఆకాంక్షల్ని గట్టిగా ప్రశ్నించగలిగినాం. అదేవిధంగా బీసీల 20,000 కోట్ల బడ్జెట్ కానీ, బీసీ వెల్ఫేర్ బోర్డులు వివిధ కుల సంఘాలకు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులలో ఒక్క పైసా కూడా ఈ 2.5 ఏళ్లలో ఖర్చు చేయలేదు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టింది. బీసీల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అదేవిధంగా దళితుల మీద కూడా రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఖర్చు విషయంలో కూడా స్పష్టంగా బహిర్గతం చేసి ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల ద్వారా 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికి కూడా ₹1 ఇవ్వని వైనాన్ని కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టగలిగింది. మొత్తంగా మీరు సభలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలసీలను గాలి కొదిలేసింది. రేవంత్ రెడ్డి గారు పాలసీలను గాలి కొదిలేసిండు. పహల్వాన్ల భాష మాత్రం మాట్లాడిండు. ఒక ఆయన నిలబడవా పహల్వాన్ అంటుండు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహల్వాన్లు, కుస్తీ యుద్ధాలు, కుస్తీ పోటీలు ఉండయి కదా. కానీ రేవంత్ రెడ్డి ఇదేదో కుస్తీల పోటీగా మార్చే ప్రయత్నం చేసిండు. కత్తుల కోలాటంతో తలలు తీసేస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని కాంగ్రెస్ సభ్యులతోని ముఖ్యమంత్రి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించిండు. మనం చూడలేదా? ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి వాళ్ళు కూర్చోవడం, పోగానే వాళ్ళకి మైకొచ్చుడు, వాళ్ళు మాట్లాడుడిగా కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభనా? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు? కత్తుల కోలాటంతో తలలు తీస్తా అన్న సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? సామాజిక బహిష్కరణ చేస్తామని మాట్లాడిన సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? రేవంత్ రెడ్డి ఈ 2 నెలల్లో సభలో మాట్లాడిన అనాగరిక భాషను ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయరా? ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? నేను నోట్తో మాట్లాడలేను, ఆ భాష మాట్లాడడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి భాషను ఇవాళ ఎథిక్స్ కమిటీకి పంపాలి కదా. అధికారం ఉందనో, మందబలం ఉందనో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది శాసనసభ, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును, ఈ ముఖ్యమంత్రి భాషను,
రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మా గొంతు మందబలం ఉందని నువ్వు అసెంబ్లీలో నొక్కుతావేమో, కానీ మేము యాజ్ పాసిబుల్ దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ప్రజా సమస్యల ప్రస్తావనకు మేము ప్రాధాన్యత ఇచ్చాము. చిరు ఉద్యోగుల గురించి, రిటైర్డ్ ఉద్యోగుల గురించి, వివిధ ప్రజా సంఘాల గురించి, బీసీ కుల సంఘాల గురించి, బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ సప్లాన్ గురించి, ఎస్సీ సప్లాన్ గురించి అన్ని వర్గాల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించే ప్రయత్నం చేసింది. అయినా మా కొన్ని మేము మాట్లాడగలిగాం. కొన్ని సందర్భాల్లో డైవర్షన్ పాలిటిక్సో మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. కానీ మాకు శాసనసభ ఒకటే కాదు కదా, ప్రజాక్షేత్రం కూడా ఉంది. అనేక వేదికలు మాకున్నాయి. తప్పకుండా అన్ని వేదికల్లో ఈ ప్రభుత్వ తప్పిదాలపై నిలదీస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏది ఏమైనా శాసనసభలో ప్రతిపక్షంగా మేము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు మా శాసనసభ పక్షం సభ్యులు అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. ప్రజల పక్షాన పోరాటం చేసినాం. ప్రభుత్వం ఎట్లా పారిపోయిందో కూడా మీరందరూ కూడా చూశారు. మా పోరాటం తప్పకుండా ప్రజల పక్షాన